అయితే తనని అరెస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఫేర్. మెగా ఫ్యామిలీ కూడా చాలా మంది చాలా సపోర్ట్ చేసింది. కళ్యాణ్ గారు అడుగు పెట్టిన వెంటనే బెయిల్ ఇచ్చారు. అంటే బయటకు టాక్ అదే కళ్యాణ్ గారు అడుగు పెట్టారు. కళ్యాణ్ గారు వచ్చారు కదండి, ఆ రోజు ఈవినింగ్ వచ్చారు కదా, ఆహా, ఇద్దరు కూడా జైల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు. ఓకే, అదైతే నాకు తెలియదు. బట్ ఫ్యామిలీ ఇంటికి నాగబాబు సార్, చిరంజీవి సార్ వాళ్ళు రావడం అయితే నాకు తెలుసు, అంతవరకు అయితే నాకు తెలుసు. బట్ అది సంథింగ్ ఇన్సిడెంట్ హ్యాపెన్, అది అన్ఫార్చునేట్లీ అయింది, అది వాంటెడ్లీ కూడా కాలే. ఇన్సిడెంట్స్ అనేది అవుతాయి, బట్ దానికోసం స్పెసిఫిక్గా దీన్ని టార్గెట్ చేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎలా అనిపించింది? ఎందుకంటే మనం చూస్తున్నాము, అంటే చాలా వరకు బయట ట్రోల్స్ జరిగాయి, మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ పేరు అన్నారు. ఇప్పుడు ఈ దెబ్బతో ఏం చెప్తారు? ఫ్యామిలీ అన్నాక మంచిగా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు డిఫరెన్స్ ఉంటారు, బట్ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఫ్యామిలీ, ఈవెన్ మీ ఫ్యామిలీ ఆర్ మా ఫ్యామిలీ, బన్నీ అన్న ఫ్యామిలీ ఎవరైనా కూడా ఒకటే అయిపోతారు ఆ టైంలో. అంటే అల్లు అర్జున్ గారిని తొక్కాలనుకుంటున్నారా? అదేం లేదు, ఎందుకంటే నేను సినీ ఇండస్ట్రీకి హీరో, సినీ హే, పాలిటిక్స్ పాలిటిక్సే. సపోర్ట్ చేసినాడు, ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెండ్లీగా తను సపోర్ట్ చేసినాడు వైసీపీకి. అంటే జైల్లో వేసిన విషయం అన్యాయంగా జైల్లో వేశారు. అది అన్యాయంగా జైలు అంటే ఒక ఇన్సిడెంట్ అయితే హ్యాపెన్ కదా, సో తిని వెళ్ళినందుకే అదంతా అయిందని చెప్పి తిని తీసుకెళ్లారు. కానీ అప్పటికి కూడా బెయిల్ కోసం అవన్నీ ట్రై చేసినారు, చాలా వరకు అయింది. బట్ లాస్ట్లో ఏమైందంటే నోటీస్ సంథింగ్ రిలీజ్ కావడం లేట్ అయినందుకు ఆ రోజు అక్కడ లేట్ అయిపోయింది అంతే. బట్ దానికి దీనికి అయితే ఏం సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఆయన కూడా